ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా మొదటి కొరింథీ పత్రిక 14 అధ్యాయం 2వ వచనం ప్రకారము భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు గానీ దేవునితో మాట్లాడుతున్నాడు. అతను ఆత్మ ద్వారా మర్మము పలుకుచున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము భాషలతో మాట్లాడడం ప్రారంభిస్తామో అప్పుడు దేవునితో డైరెక్ట్ కనెక్షన్ అనేది మనకు ఏర్పరుస్తది. ఎప్పుడైతే దేవునితో డైరెక్ట్ కనెక్షన్ ఏర్పడుతూ ఉంటదో మరలా అదే అధ్యాయంలో రాయబడింది. భాషలో మాట్లాడేవాడు తనకే క్షమాభివృద్ధి కలుగ చేసుకొనును. అంటే నీవు క్షేమంగా ఉండాలి. నువ్వు ఆత్మీయంగా క్షేమంగా ఉండాలి. అన్ని ఏరియాలో నువ్వు క్షేమంగా ఉండాలంటే భాషలతో మాట్లాడడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. పౌలు కూడా చెప్తాడు, నేను అందరికంటే అత్యధికముగా నేను భాషలతో మాట్లాడుచున్నానని. అంటే దేవుని నామములో ప్రభు మనకు సెలవిస్తున్నదేంటంటే, నువ్వు ఎప్పుడైతే భాషలతో మాట్లాడతావో ఖచ్చితంగా స్పిరిట్ రేలంలోకి నువ్వు ట్యాప్ అవుతూ దేవుని నామములో బలమైన ఆత్మీయ బిడ్డగా నువ్వు నిలబడతావని ప్రభుపేట మనవి చేస్తూ ఈ మాటలు నీ జీవితంలో ఆశీర్వాదమును, ఆత్మీయ స్వస్థతను తీసుకెళ్ళి ముందుకు నడిపించునుగాక. ఆమేన్.